సమస్య 88 గుణాతీతులెవలో? మనలో సత్వ రజ తమోగుణాలున్నాయి కదా. ఈ 3 గుణాల ప్రభావాలకు లొంగని వారెవరైనా ఉంటారా? ఉంటే వారి మనస్తత్వం, ప్రవృత్తి ఎలా ఉంటాయి? ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని వవివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంతేత్యేవ యోవతిష్ఠతి నేంగతే. నమ దుఃఖముఖవస్థః నమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరం తుల్యవిందాత్మనం స్తుతిః మానాపమానయోం తుల్యం తుల్యో మిత్రారిపక్షయోః నర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. తప్పకుండా ఉంటారు. సత్వగుణ లక్షణం ప్రకాశం, రజోగుణ లక్షణం కార్యప్రవృత్తి, తమోగుణ లక్షణం అజ్ఞానం. ఇవి ఏవి ఎలా కలిగినా లెక్కచేయక రాగద్వేషాలను వదిలి ఉన్నదాన్ని అక్కర్లేదని కాని లేనిది కావాలని కాని కోరకుండా తటస్థంగా ఉండి ఎవరు గుణాలచేత ఏ కొంచెం చాంచల్యం పొందకుండా ఉంటారో ప్రకృతి గుణాల తమన్వభావంతో ఉంటున్నాయని అనుకుంటూ స్థిరంగా ఉండి ఆసక్తిలేక నుఖదుఖాలు, ఇష్టానిష్టాలు, నిందాస్తోత్రాలు, సమ్మానావమానాలు, శత్రువులు, మిత్రులు ఇటువంటి ద్వంద్వాల విషయంలో సమానమైన భావం కలవారై ధీరులై స్థిరచిత్తంతో రాయి, బంగారం, మట్టి వీటిని సమానంగా భావిస్తూ తమకు తాముగా ఏ పనిని ప్రారంభించక కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వహిస్తారో వారు గుణాతీతులవుతారు. సత్వ, రజ, తమోగుణాల ప్రభావాలు వారిపై పనిచేయవు కాబట్టి వారు గుణాతీతులు. పై చెప్పిన మనస్తత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు వారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.